ఓకే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, నా సహచర త్రిసభ్య సభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ ఈజ్ ఏ ఆర్థోపెడిషియన్, లీడింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కోరుట్ల, and my brother Metku Anand is a surgeon and gynecologist. I myself a pediatrician, senior most, that is 40 years service. Almost ముగ్గురికి ముగ్గురం కూడా ప్రాక్టీస్ చేస్తున్న లీడింగ్ ప్రజా వైద్యులం. అందరం కూడా ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్లో ఎవరు కూడా లేము. సో ఆ రకంగా పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తెలంగాణలో అస్తవ్యస్తంగా ఆరోగ్య పరిస్థితి, ఆగమ్య గోచరంగా రోగుల పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రులు అంతకుముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కన్న పరిస్థితి నుండి పెద్దలు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తీసుకున్న అనేక నిర్ణయాలు, నేను వస్తా బిడ్డో ప్రభుత్వ దవాఖానకు అనే విధంగా న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చి 108 సర్వీసెస్ మెరుగుపరిచి, అదేవిధంగా కేసీఆర్ కిట్ తీసుకొచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అధికంగా పెంచి, ఇన్ఫెంటైల్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాలను తగ్గించి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే తల్లి మరణాలను తగ్గించి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి వైద్యంలో నెంబర్ 1 స్థానానికి ఎదిగి, అంటువ్యాధులకు సంబంధించిన మలేరియా లాంటి విషయానికి వస్తే 2022-23 మొత్తం కలిస్తే కూడా 600 పాజిటివ్ కేసెస్ రాలేదు, ఒక్క మరణం కూడా లేదనేది అప్పుడున్న రిపోర్ట్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కేటీ రామారావు గారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో మాతా శిశు మరణాలు ఎక్కువైనాయన్నట్టు, అదేవిధంగా గ్రామాలలో విష జ్వరాలు విజృంభించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యంగా ప్రియతమ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెల 230 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి, పట్టణ ప్రగతికి 260 కోట్ల వరకు విడుదల చేసి
పరిశుభ్రంగా ప్రాంతాలు ఉండే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ నీటి నిల్వ లేకుండా, ఎందుకంటే జబ్బులు మొత్తం కూడా నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరుగుతాయి. అదేవిధంగా పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈగలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటాయి. కాస్త డీప్కి వెళ్ళేది ఉంటే ఈగల వల్ల మనకు అంటు రోగాలు వస్తుంటాయి. అంటే టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, అతిసార వ్యాధి కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ఎన్కెఫలైటిస్ కావచ్చు, ఇవన్నీ కూడా శుభ్రత లేకపోవడం వల్ల. అదేవిధంగా మనకు దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్, విష జ్వరాలు ఎక్కువగా వస్తే డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి రెండు కూడా ఇప్పుడు ఒక పక్క పొద్దున్న దాకా ఈగలతో సావాసం, కంచం పొత్తులాగా, రాత్రి దోమలతో కాపురంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. దోమలు డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. అదేవిధంగా ఈగలేమో మనం తింటున్న ఆహార పదార్థాల మీద వాళ్ళు ఆ రకంగా జబ్బులు వచ్చడానికి అవకాశం ఉంటాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈగలను, దోమలను కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవుతూ ఉన్నది. చెప్పడానికి చాలా సింపుల్ థింగ్ అని, ఈ రెండిటి వల్లనే శుభ్రత లోపము, అదేవిధంగా నీటి నిల్వలు, వాటి వల్ల మాత్రమే ఈ జబ్బులను వచ్చడానికి అవకాశం ఉంటుంది. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరి అయిన నిధులు లేకపోవడం వల్ల, అదే సమీక్షలు లేకపోవడం వల్ల ఈరోజు మొత్తము తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల, సరి అయిన మందులు లేకపోవడం వల్ల, అదేవిధంగా సబ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు, ప్రత్యేకంగా విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడుగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మొన్న హుజూర్ నగర్లో డెలివరీ కోసం అని ఒక మహిళ వెళ్తే పొట్ట మీద తన్ని ఆ రకంగా డెలివరీ చేయడం వల్ల పాప కూడా చనిపోవడం జరిగింది. తర్వాత ఇంతకుముందు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉండేది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ తగ్గిపోయినాయి పర్సెంటేజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు 2014-15లో నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశంతో మొట్టమొదటిసారిగా తెలంగాణలో హెలికాప్టర్ను నాకిచ్చి ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్కి ప్లేట్లెట్ సపరేషన్ మిషన్స్ తీసుకొని హెలికాప్టర్లు తీసుకొని పోయి అక్కడ వైద్య సౌకర్యాలు అందించిన పరిస్థితి. అదేవిధంగా పర్సనల్గా నేను డాక్టర్గా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలు తెలుసుకోవడం కోసం, గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హాస్పిటల్ నిద్ర అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉస్మానియా హాస్పిటల్ను మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు కూడా 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు 5 నుండి 9 సార్లు తిరగడం జరిగింది. ఎస్పెషల్లీ వైద్య సమస్యల మీద, ఆరోగ్య సమస్యల మీద, వైద్య విధానాన్ని మెరుగుపరచడం కోసం ఆ రోజు సుమోటగా, అంటే ఎవరో చెప్తేనో ప్రతిపక్షాలు అడిగితేనో పోలేదు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఆదేశంతో ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ సమస్య అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కార్యక్రమం చేసేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం, ఏం జరగబోతుందో అనుకున్నాం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ ఎట్లనో, ఇందిరమ్మ రాజ్యంలో నిరంకుశ పాలన ఎట్లాగనో, అరెస్టులు ఎట్లాగో, ఈరోజు ఇందిరమ్మ పేరు చెప్పుకొని రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ కావాలని ఎవరికైతే రాలేదో రండి అని ఒక పిలిపిస్తే వారందరినీ గృహ నిర్బంధం చేసి రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. వరదలు వచ్చి ఆ వరదల కోసము బాధితులను పరామర్శించడానికి వెళ్తా అంటే అక్కడ అరెస్ట్ చేయడము, దౌర్జన్యం చేసి అద్దాలు పాల్గొట్టి చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఫిరాయింపు చట్టాన్ని రాజీవ్ గాంధీ 1985లో వారు తీసుకొచ్చిన చట్టమే అది. దాన్ని అమలు వీరు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిళ్ళు. స్వయంగా మరి
అరికపూడి గాంధీ ఆయనకేమో పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సహకారంగా ఉన్నాడు కాబట్టి ఎస్కాట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించే కార్యక్రమం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి. ఈరోజు వైద్య విధానం మీద వైద్యము సరిగ్గా ప్రజలకు అందక బిడ్డలు పిట్టలు రాలినట్టు చనిపోతున్నారు, చనిపోతున్నారు. వారిని కాపాడడానికి మరి వైద్య విధానంలో మెరుగుదిద్దాలని, మౌలిక సదుపాయాలు పెంచాలని, ఇప్పటివరకు మరి ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్పేసి దామోదర్ రాజనరసింహ చెప్తున్నాడు. ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటో మరి అర్థం కావట్లే. కనీసము ఈరోజు మేము ముగ్గురం కలిసి ముందు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్దామంటే 4 గంటల నుండే 10ల సంఖ్యలో పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, అక్రమ అరెస్టులకు పరాకాష్ట. ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే అరెస్టుల పర్వం, నిరంకుశ పాలన. ఏ ఒక్క దాని మీద కూడా అవగాహన లేక, విద్య మీద అవగాహన లేదు, వైద్యం మీద అవగాహన లేదు, అభివృద్ధి మీద అవగాహన లేదు, సామాజిక బాధ్యత మీద అవగాహన లేదు. ఈరోజు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. ఆయన పదవిని దక్కించుకోవడం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈరోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతుండు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రేపు మరి రాబోయే రోజులలో ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడో వాటన్నిటికీ తిరిగి మేము ప్రజా పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం. ఈరోజు ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు మంచి పాలన అందించినాం. భారతదేశంలో నెంబర్ 1 పాలనగా, వ్యవసాయంలో నెంబర్ 1, అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్లో, అదేవిధంగా వైద్యంలో కూడా నెంబర్గా ఉన్న తెలంగాణను ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుచరులకు అవగాహన లేకపోవడం వల్ల, ఒకరు మాట్లాడిన దానికి ఒకటి పొంతన లేకుండా ఎవరికి వాళ్ళే హెలికాప్టర్లు వేసుకొని ఎడ్ల బండ్ల మీద తిరిగినట్టు తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా వైద్య రంగంలో విష జ్వరాలు, అంటువ్యాధుల గురించి టాస్క్ ఫోర్స్ వేసినట్టు చెప్తున్నారు. కంటి తుడుపు కోసమే టాస్క్ ఫోర్స్ లాగా కనిపిస్తూ ఉన్నది, కానీ ఎలాంటి కార్యాచరణ ఇప్పటికింకా మొదలు పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, ఆనాడు డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ అలాంటి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అక్కడ కూడా స్క్రీనింగ్ చేసే పరిస్థితి ఉండే. పిఎస్సి లెవెల్ కూడా స్క్రీనింగ్ చేసి ఐసోలేట్ చేసి వాళ్ళని వేరే పెట్టేది, ఎందుకంటే ఇవన్నీ కూడా అంటువ్యాధులు కాబట్టి. వెంటనే అట్లాంటి మరి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు అన్న అన్ని విషయాలు చాలా వరకు కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. ఏ దేశమైనా కానీ ఒక ఆధారపడ్డటువంటి రంగం కాకుండా ప్రతి దేశానికి లేదా ప్రతి రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి విద్య, వైద్యం. మన దేశంలో వ్యవసాయం మీద మన రాష్ట్రం లోపల వీళ్ళు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటటువంటిది మనం కళ్ళారా చూసుకుంటూ వచ్చినాం. ఒక రుణమాఫీ విషయం చాలు. ఇప్పుడు ఈరోజు చూస్తుంటే, ఈరోజే ఎక్కడ వాట్సాప్లు చూసినా కానీ పొలాలలో పోయి రైతులు పోయి సెల్ఫీలు తీసి పెడుతున్నారు, మా పొలం ఇది, మాకు రుణమాఫీ కాలేదు అనేటటువంటి విషయం. రైతు బంధు
మేము ఇస్తుంటే ఎకరానికి 10,000 ఇస్తుంటే మేము 15,000 ఇస్తాము అని చెప్పి ఎగ్గొట్టినటువంటిది కూడా, అంటే ఈ విషయము వ్యవసాయాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసిండ్రు అనేటటువంటిది ఒకటి. ఇక విద్యకు సంబంధించింది మనం చూసినాం. కేసీఆర్ గారి హయాం లోపల గురుకుల పాఠశాలల నుంచి ఎంతమంది విద్యార్థులు ఎన్నెన్ని రంగాల లోపల నిష్ణాతులు అయ్యిండ్రు అనేటటువంటిది మనం చూసినాం. కేసీఆర్ గారేమో విద్యా వ్యవస్థను ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే ఎంతోమంది టీచర్లను లెక్చరర్లను ట్రాన్స్ఫర్ చేసేసి, అదేవిధంగా కొంతమందిని తీసేసి పిల్లలకు పురుగులన్నం పెట్టిస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మనం చూస్తున్నాం, విద్యార్థులు రోడ్ల మీదకి స్వచ్ఛందంగా వచ్చి మాకు పురుగులన్నం పెడుతున్నారు, చాలా దారుణంగా ఉంది, మేము అడిగితే మమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారు అనేటటువంటి విషయాలను విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా ధర్నా చేస్తూ ఉన్నారు. అదొకటే కాదు, ఇది విద్యకు సంబంధించింది. ఇక వ్యవసాయం అయిపోయింది, విద్య అయిపోయింది, వైద్య రంగానికి సంబంధించి గతం లోపల కేసీఆర్ గారు విద్యనే కాదు వైద్యంను కూడా దేశంలో నంబర్ 1గా చేసుకుంటూ వచ్చిండ్రు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. వీళ్ళేం చేస్తుండ్రంటే ఆ పెట్టినటువంటి మెడికల్ కాలేజీ లోపల ఇగో ఈ సంవత్సరం ఇంకా ఈ అకాడమిక్ ఇయర్ కౌన్సిలింగ్ కాలేదు. కౌన్సిలింగ్ ఎందుకు కాలేదు అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వాళ్ళు తీసుకొచ్చారు, దాన్ని పరిష్కరిస్తలేరు. అది హైకోర్టు సుప్రీంకోర్టు ఇట్లా తిరుగుకుంటూ పోతుంది. విద్యార్థుల భవిష్యత్ అనేటటువంటిది వాళ్ళ అకాడమిక్ ఇయర్ పోయేటటువంటిది ప్రమాదంలో ఉంది. వీళ్ళు వైద్యానికి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ లోపల మాతా శిశువు మరణాలు గణనీయంగా తగ్గిపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతా శిశు మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది మేం చెప్పడం కాదు, ప్రతి పత్రిక లోపల గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలలో కూడా పతాక శీర్షికలలో వస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం చూసినాం, కట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇగో వీడు ఇంతమంది చచ్చిపోయినరు, వీడు ఇంతమంది చచ్చిపోయినరు అనేటటువంటిది. మరి ఇట్లా అవుతుంది కదా, దీన్ని మీరు ఒకసారి సమీక్షించాలా? ముఖ్యమంత్రి గారికి వేరే వేరే వాటి మీద సమీక్షించనీకే సమయం ఉంది, కానీ ముఖ్యమైనటువంటి విభాగాలైనటువంటి విద్య వైద్యం మీద సమీక్షించాలి కదా. ఇక విద్యకైతే ఇక్కడ మంత్రే లేడు. వైద్యానికి సంబంధించి మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ పెద్ద ఆసుపత్రులైనటువంటి గాంధీ ఆసుపత్రికి కానీ ఉస్మానియా ఆసుపత్రికి కానీ మీరు ఎప్పుడన్నా వెళ్ళి సందర్శించినరా? లేదు దీని మీద ఎప్పుడన్నా రివ్యూ తీసుకున్నారా? మాతా శిశు మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? మనం తీసుకుంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ లోపల మామూలుగా అప్పుడప్పుడు ఏం చెప్తుంటారంటే, ఏదన్నా గవర్నమెంటు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నాయి అని చెప్పి చెప్తుంటారు. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి హయాం లోపల పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మాత్రమే కాదు, పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత వరకు కూడా పథకాలు ఇచ్చినటువంటి గవర్నమెంటు, ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి గవర్నమెంటు కేసీఆర్ గారి గవర్నమెంటు. ఆ పుట్టక ముందు అనేటటువంటిదే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి, అంగన్వాడీ పిల్లలకు మంచి భోజనం పెట్టించేటటువంటిది. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మాతా మరణాలు తగ్గడంతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు, కాబట్టి శిశు మరణాలు తక్కువైతాయి. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బాయ్, కేసీఆర్ డెలివరీ అయిపోయినాక ఇచ్చేటటువంటి కేసీఆర్ కిట్ బాయ్ ప్రజలను ఆరోగ్యం మీద అస్సలు దృష్టి సాధించట్లేదు. ఎందుకంటే వాళ్ళకు చాలా వేరే వేరే విషయాలు ఉన్నాయి. దృష్టి సాధించేటి ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కాదు, వాళ్లకు ఏది లాభం వస్తుంది అనేటి మీద దృష్టి సారించి ఈరోజు ప్రజలను వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, విద్యను కావచ్చు, అట్లా గాలికి వదిలేసిండ్రు. దాంట్లో భాగంగా
మా పార్టీ నుంచి ఎన్నో సందర్భాల లోపల ఇక్కడనే మా మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి అయ్యా ఇక్కడిక్కడ లోపాలు ఉన్నాయి, వీటిని సరిచేయండి, వీటిని ఒకసారి సమీక్షించండి, వీటిని బాగు చేయండి అని చెప్తే ఇప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పాపాన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పోలేదు. కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చేసిండంటే వాళ్ళు చెప్తే వినట్లేదు కదా, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిండ్రు కాబట్టి మనమే స్వయంగా పోయి చూద్దాము అనేటటువంటిది మా ముగ్గురిని కమిటీలో వేసిండ్రు. రాజన్న అధ్యక్షతన తను పిల్లల డాక్టర్ సంజయ్ గారేమో బొక్కల డాక్టరు, నేను తల్లుల డాక్టరే కాకుండా సర్జన్ కూడా, ఆపరేషన్కి సంబంధించినటువంటి డాక్టర్స్, అందరం క్వాలిఫైడ్ డాక్టర్స్. మేము ఈరోజు గాంధీ హాస్పిటల్కు పోదామన్నది కూడా మంది మార్బలాన్ని తీసుకొని ఆడేదో ధర్నా చేయడానికి పోలే, వందల కొద్దీ కార్యకర్తలను తీసుకొని పోలే. మేము సింపుల్గా ముగ్గురం ఆడికి పోయి అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఎందు గురించి మాతా శిశు మరణాలు ఎక్కువవుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కనుక్కొని తగినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో మేము నిన్ననే చెప్పినాం. మా కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, మేము నిజంగా పోవాలనుకుంటే మీకు చెప్పకుండా సప్పుడుదాకా కూడా పోవచ్చు కదా, మేము చెప్పిపోతున్నాం బాజాప్తా ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పి. కానీ మరి మీరేం చేస్తుండ్రు, నైటు మా వికారాబాద్లో అయితే మా ఇంటి దగ్గర మా ఇంటి చుట్టుముట్టు 10ల సంఖ్యలో కాదు 50-60 మంది పోలీసులు రాత్రి నుంచే డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఇంతమందిని పెట్టి మొత్తం నిర్బంధించడానికి ప్రయత్నం చేసిండ్రు. అంతమంది ఉన్నా నేను వికారాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు వచ్చిన. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమము అరెస్టు చేస్తారు, చేయని, కానీ ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాము. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నిటి మేము ఎండగట్టాలనేటటువంటి ఉద్దేశంతో నేను వికారాబాద్ నుంచి ఈరోజు గాంధీ హాస్పిటల్ వరకు రావడం జరిగింది. అట్లాగే మా రాజన్నను ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల నిర్బంధించేసిండ్రు, గృహ నిర్బంధం చేసిండ్రు, తర్వాత బండ్లగూడకు షిఫ్ట్ చేసిండ్రు. గాంధీ హాస్పిటల్కు డాక్టర్ సంజయ్ గారు నేను ఇద్దరం పోతే మాతో పాటు ఎమ్మెల్యే గోపీనాథ్ గారు వస్తే మేము ఆడ క్లియర్గా చెప్పినాము. ఏం చెప్పినామంటే మీరు మాతో పాటు రండి, పోలీసు వాళ్ళు మీరు మాతో పాటు రండి, మా ముగ్గురిని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించకండి. మీరు మేము పోయి కూర్చొని అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ తోటి అసలు ఎట్లుంది పరిస్థితి అనేది కనుక్కుందామని చెప్పినాము. మేము ఆడ ధర్నా చేయడానికి పోలేదు, దౌర్జన్యం చేయడానికి పోలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది, ప్రజలకు ఏమైనా పర్వాలేదు కానీ లోటుపాట్లు అనేటటువంటివి బయటికి తెలియవద్దు, లొసుగులు ఏవన్నీ ఉన్నాయనేటటువంటిది బయటికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్నది కాబట్టి ఆ తీసుకురాకుండా చేయాలా. అంటే మీరు మసిబూసి మారేడుగాయని ఎన్ని రోజులు చేస్తారు, ఆ మసి ఎప్పుడో పోతుంది కదా, అది మారేడుగాయ కాదనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. ఎంతమందినని చెప్పి నిర్బంధించుకుంటూ పోతారు చెప్పు. జర్నలిస్టులు రుణమాఫీ కాలేదు అని చెప్పి కనుక్కోవడానికి పోతే లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళని నిర్బంధించనిక చూస్తారు, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తారు. రైతులు మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి వాళ్ళు అడుగుదామంటే రైతులను ఎక్కడికక్కడ అణిచి వేస్తారు. అదేవిధంగా వరదలు వచ్చినాయి పోదామంటే ఇందాక మా రాజన్న చెప్పినట్టు ఎవ్వరు కూడా పోవద్దు. అంటే ప్రజలు ఏమైనా పర్వాలేదు, మేము ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కుతాము, మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి మేము ఖచ్చితంగా ఉంటాం, మేము ఎవరిని పట్టించుకో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటి ఒక నియంత పోకడ అనేటటువంటిది ఉంది. ఇందాక మన వాళ్ళు చెప్పిండ్రు, ఇందాక మా మిత్రుడు కూడా చెప్తుండే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటుందో అనుకున్నాం. మార్పు అంటే మార్పు ఎంత బాగుంటుందో అనుకున్నాం. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు మార్పు అనేటటువంటిది. అయ్యో మార్పు ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి మేము ఊహించలేము అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నెన్ని పథకాలు పెట్టిండో అన్ని పథకాలు రావడంతో పాటు వీళ్ళు ఇంకా మీదికెళ్ళి అదనంగా ఇస్తామంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకేమి ఇస్తారో అనేటటువంటి దాంతో ఓట్లేసిండ్రు తప్ప వీళ్ళ మీద ప్రేమతోటి కాదు. మనం చూసినాం ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో అయితే ఉన్నదో ఇట్లా అడ్డగోలిగా హామీలు ఇచ్చి వచ్చి బొక్క బోర్లా పడతా ఉన్నారు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పనీయట్లేదు, వాళ్ళు చెప్పరు, చెప్పనిస్తలేరు. అంటే అమ్మ పెట్టదు,
అడుక్కొని తిన్నీయదు. వాళ్ళు వాస్తవ పరిస్థితిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. మేము తీసుకొస్తాము. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలను, రైతుల సమస్యలను, విద్యార్థుల సమస్యలను మేము బయటికి తీసుకొస్తామంటే మమ్మల్ని ఎక్కడికక్కడ అణచివేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులని చెప్పి అణచివేస్తారు చెప్పండి? ఒకరోజు ఈరోజు అణచివేస్తారు, రేపు అణచివేస్తారు. ఎంతమంది నన్ను అణచివేస్తారు? ఎన్ని వర్గాల వారిని అని చెప్పి అణచివేస్తారు? ఇప్పటికైనా మీరు అనవసరమైన వాటి మీద దృష్టి సారించి ఈ ప్రజా ఆరోగ్యాన్ని, విద్యను గాలికి వదిలేయకుండా వాటి మీద సమీక్ష పెట్టండి. ముందుగాల విద్యకు సంబంధించినటువంటి మంత్రిని పెట్టండి, విద్య మీద సమీక్ష పెట్టండి. మీరు గాంధీ హాస్పిటల్కు సరే మమ్మల్ని ఓనిస్తలేరు, సంతోషం. మరి మీరన్నా వెళ్ళాలి కదా. మీరు వెళ్ళరు, మమ్మల్ని వెళ్ళనియరు. మరి ఎట్లా తెలుస్తాయి చెప్పు సమస్యలు? ఇక ఒకరైతే గాంధీ హాస్పిటల్కి ఎందుకు పోతారు, సావనికే పోతారా అంటారు ఒకరు. చూసినాం మనం వీడియోలలో. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద మీకు గంత మంచి నమ్మకం ఉన్నదనేటటువంటిది మీరే చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు మంత్రులందరూ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు మనకు చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, రివ్యూ తీసుకోండి. ఏమి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా సరిచేయాలనేటటువంటిది మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమందిని నిర్బంధించినా, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మీ మీద పోరాటం చేస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు మీ చేత చేయించే వరకు మా పోరాటం అనేటటువంటిది ఆగదు. కేసీఆర్ గారి నాయకత్వం లోపల మేము ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి తప్పులను అన్నింటినీ కూడా ఎండబెడతామనేటటువంటి మాట గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్న నుండి పరిస్థితులు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది. మా ఇద్దరు అన్నలు చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పుడు ఇందిరమ్మ పాలన అంటే ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఒకటి కనబడతా ఉంది. నిజంగా మేము కేవలం మొన్న అసెంబ్లీ సాక్షిగా కూడా నేను ఒక విషయం చెప్పినాను. మేము అనవసరంగా క్రిటిసిజం చేయము, నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాము. స్పెషల్లీ ఆ రోజు అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి గారికి అందరికి చెప్పినాం, మీరు విమర్శిస్తారు కానీ మేము మాత్రం నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని ఆ రోజు కూడా చెప్పినాం. ఇవాళ కూడా కేవలం ముగ్గురము ఎందుకు పోయినాం గాంధీ హాస్పిటల్ చెప్తాను. రోజు ఇవాళ రేపు హెడ్డింగ్స్, రాష్ట్రానికి జ్వరం. ఒక 10 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ ముందు చూసినాం మేము ఇలాంటి హెడ్డింగ్లు. మంచం పట్టిన మాన్యం ఇలాంటి హెడ్డింగ్లు. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి జ్వరం. ఇది చూడండి, నిధులు లేమి, శిష్యుల ప్రాణాలకేది హామీ, చిన్నారులపై డెంగీ పడగ, ఇట్లాంటి న్యూస్ వస్తూ ఉంది. మేము గాంధీ హాస్పిటల్లో గత నెల రోజుల్లో దగ్గర 50 శిశు మరణాలు జరిగినాయి, మాతృ మరణాలు జరిగినాయి. ఎందుకు జరిగింది అని కేవలం నిర్ధారించుకొని ప్రభుత్వానికి నివేదిక ఇద్దామని చెప్పేసి ముగ్గురం కూడా డాక్టర్లము కేటీఆర్ గారు త్రిసభ్య కమిటీ పెట్టి మమ్మల్ని వెళ్ళమని చెప్పినారు. మేమేం అక్కడ పోయి రాజకీయాలు చేద్దామనో హంగామా చేద్దామనో ఏమాత్రం పోలేదు. పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం, మీరు రండి, మేము ముగ్గురం వస్తాం, కేవలం ఎవ్వరూ లోపలికి కూడా రానియము. వారు చెప్పినట్టు అక్కడ సూపరింటెండెంట్ గారితో, ఆర్ఎంఓ గారితో, మిగతా డాక్టర్లతో ఒకసారి మాట్లాడతాము, ఏంటి సమస్యలని చెప్పి మాట్లాడతామంటే పోలీసు వాళ్ళ ఉత్సాహము, హౌస్ అరెస్ట్లు. కానీ మేము మాత్రం ముఖ్యమంత్రి గారు హౌస్ అరెస్ట్ అయినప్పుడు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష మేము మాట్లాడలేదు. ఇవాళ మేము వాళ్ళతో కోఆపరేట్ చేస్తామని కూడా చెప్పినాము. అయినా కూడా కొందరు పోలీసు వాళ్ళు ఆవేశంగా మమ్మల్ని లాగి తోసి పోలీసు జీపులలో ఎక్కించి హంగామా చేసినారు.
అయినా కూడా రేవంత్ రెడ్డి గారి భాష పోలీసు వాళ్ళ మీద మేము వాడము, ఎందుకంటే మేము బాధ్యతతో ప్రవర్తిస్తాం కాబట్టి. మేము రిక్వెస్ట్ చేసేదల్లా ఒకటే, ఇంతకుముందు ఆల్రెడీ పెద్దలు ఇద్దరు చెప్పినారు, ఎందుకు జరుగుతూ ఉంది ఇది. మీరు ప్రెస్ మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు. నిన్న ఈ న్యూస్ వచ్చిన తర్వాత నాకు కనీసం 5-6 ప్రెస్ మిత్రులు ఫోన్ చేసినారు, అన్న ఇవే కాకుండా ఈ విష జ్వరాల గురించి దీని గురించి కూడా మాట్లాడినన్నా, మా అందరి ఇళ్లల్లో ఇన్ఫెక్షన్స్ జ్వరాలతో ఇంట్లో పడుకున్నారమ్మా మా ఇంట్లో అని చెప్పినారు. మరి ఎందుకు జరుగుతూ ఉంది అని కేవలం అడగడానికి ఇవాళ ముగ్గురం కలిసి గాంధీ హాస్పిటల్కి, ఇంకా భవిష్యత్తులో రేపటి నుంచి ఇంకా వేరే హాస్పిటల్స్ కూడా విజిట్ చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. కానీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నియంతృత్వ పాలన మళ్ళీ కనబడింది ఇవాళ. సో దయచేసి ఇప్పటికీ పెద్దలని చెప్పినారు, మాతో రిక్వెస్ట్ ఒకటే, మీతో వెంటనే ఒక సమీక్ష సమావేశం పెట్టండి. మీరు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం గాంధీకో, ఉస్మానియాకో, వరంగల్లో కేఎంసీకో ఏ ఒక్క హాస్పిటల్ని విజిట్ చేయలేదు. వారు వెళ్ళిందల్లా ఏమనంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఇనాగ్రేషన్ చేస్తారు, వారు ఆ ప్రైవేట్ డాక్టర్లతో ముచ్చట్లు పెడతారు తప్ప ఇప్పటి వరకు వారు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు. 10 నెలలు అయ్యింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు. దయచేసి వారిని కోరేది ఒకటే, మీకు ప్రాణాల మీద విలువ లేదు. ఇవో ఎందరు మంది పిల్లలండి, ఇది ఈ చిన్న న్యూస్ చూడండి. కేవలం లాస్ట్ మంత్లో నీలోఫర్ హాస్పిటల్ ఇది 9 మంది చిన్నారులు చనిపోయినారు. ఇట్లాంటి న్యూస్ రోజు ఇది ఉండి కేవలం నీలోఫర్ హాస్పిటల్లో నేను చెప్పేది ఇది. ఇలాంటివి గాంధీలో అన్ని ఆసుపత్రులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు వెంటనే సమీక్ష సమావేశం పెట్టి, మేము కూడా అవసరమైతే మీ సమావేశానికి మీరు రాణిస్తే, పోలీసు వాళ్ళ బెడద లేకపోతే మేము కూడా వస్తాము మీతోని, మేము కూడా కొన్ని సూచనలు చేస్తాము, సలహాలు చేస్తాము. మాకేం రాజకీయాలు చేయాలని లేదు మీలాగా. సో తప్పకుండా మేము అందరం కూడా సూచనలు ఇస్తాం మీకు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వెంటనే ఇంకొక న్యూస్, టీ హబ్లో ఆగిన నిర్ధారణ పరీక్షలు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రతి జిల్లాలో టీ హబ్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ బయట కనీసం 10-15 వేల రూపాయలు అయ్యే టెస్టులు కూడా, అలాంటి టెస్టులు అన్నీ కూడా కేసీఆర్ గారు మన అన్ని ఆసుపత్రులకు పెట్టినారు. వీటిలలో పరీక్షలు ఆగిపోయినాయి. మందులు లేవు, ఇవే న్యూస్ వార్తలు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ నుంచి మీ మనసును మలిచి ప్రజల జీవితాల మీద, ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల వైద్యం గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి, కాంట్రాక్ట్లు, కమిషన్లు, రియల్ ఎస్టేట్లు, హైడ్రాలు ఇవి తప్ప 10 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా జరగట్లేదు. నిజాంకి చెప్పాలంటే మంచం పట్టిన ప్రభుత్వం ఒక హెడ్లైన్ పెట్టాలి మీ ప్రభుత్వానికి. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడైనా నిద్రలేవండి. ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో. వెంటనే మీరే సమీక్షించి ఇవన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకేనా. మీడియా సోదరులకి, నా సహచర త్రిసభ్య సభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ ఈజ్ ఏ ఆర్థోపెడిషియన్,